ఇబ్రహీంపట్నం రామదాస్పల్లిలో రైతుల పట్టా భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 300 ఎకరాలకు పైగా రైతుల పట్టా భూములను 22Aలో చేర్చి రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని ఆరోపించారు. వ్యవసాయ భూములతో పాటు 3 లేఅవుట్లోని భూములు, బాండెడ్ లేబర్కు చెందిన భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారని పేర్కొన్నారు. దీనివల్ల రైతు బంధు, రైతు బీమా, బ్యాంకు రుణాలు, యూరియా వంటి ప్రయోజనాలు అందటం లేదని హరీష్ రావు ఆరోపించారు. మంత్రి పొంగులేటిని రైతులు కలిసి సమస్య వివరించినా పరిష్కారం కాలేదన్నారు. ఆర్డీఓ ఇబ్రహీంపట్నం ఈ భూములు రైతులవేనని నోటి రిపోర్ట్ ఇచ్చినప్పటికీ 22A నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. 1 ఎకరా కూడా కొత్తగా 22Aలో చేర్చలేదన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రామదాస్పల్లి రైతుల భూములు జాబితాలకు ఎలా వచ్చాయని నిలదీశారు. కమిషన్ల కోసమే రైతుల భూములు బందీ చేస్తున్నారని ఆరోపించిన హరీష్ రావు సమస్యపై ప్రభుత్వం వెంటనే నివేదిక తెప్పించి రైతుల భూములను 22Aలో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 2 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే బీఆర్ఎస్ బృందం రామదాస్పల్లికి వెళ్లి రైతులకు న్యాయం జరిగే వరకు ధర్నా చేస్తుందని హరీష్ రావు హెచ్చరించారు.